అద్దం అనేది ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు ఇంట్లో. దానికి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అలాగే ఆకారాలు కూడా ఉన్నాయి కొన్ని. ఏమిటంటే లేస్తారు, మనిషి లేవగానే అంటే రకరకాలుగా మనుషులు ఉంటారు. లేచి లేవగానే కూడా వాళ్ళు ఏదో మంత్రం చదువుకుంటారు. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరములేతు గోవింద, ప్రభాతే కర దర్శనం, సముద్రవసనే దేవి అని ఒక మంత్రం ఉంటుంది. సర్వగుణ సంపత్తి అంటే నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వం అని అంటే ఒక మంత్రం ఉంది. సముద్రవసనే దేవి పర్వతస్థాన మండలే విష్ణు ప్రియాసతి నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే అనేటటువంటి ఒక మంత్రం చదువుకుని లేస్తారు పైకి. లేచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే మామూలుగా ఎప్పుడూ ఉండేలాగే లేస్తారు. వాళ్ళు కొంతమందికి ఏ సంయమంలోకి వెళ్ళాలని తెలియదు. కొంతమంది అటు వెళ్తారు, కొంతమంది ఇటు వెళ్తారు. ఏదో రకరకాలుగా లేచి వెళ్తారనమాట. వెళ్ళిపోయి ఏదో నమస్కారం చేసుకుంటారు, వాళ్ళకి ఇష్టదైవానికి నమస్కారం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతారు. అయితే చాలామంది అడుగుతున్నారు,